నమస్కారం, వెల్కమ్ టు అమరావతి న్యూస్. ఈనాటి వార్తలు. పల్నాడులో వైసీపీ నేతలు జాగ్రత్తగా ఉండాలి. సీఎం చంద్రబాబు హెచ్చరించారు. రౌడీజం, నేరాలు, ఘోరాలు చేస్తే చూస్తూ ఊరుకోనని వార్నింగ్ ఇచ్చారు. ప్రజలపై వైసీపీ నేతలు దాడులు చేస్తే చూస్తూ ఊరుకోనని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. గత జగన్ ప్రభుత్వంలో మాచర్లలో ప్రజాస్వామ్యం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మాచర్లలో చాలా అరాచకాలు జరిగాయని, అన్ని చూశామని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వంలో మాచర్లలో స్వతంత్రం వచ్చిందన్న ఆనందం ప్రజల్లో ఉందని తెలిపారు. శనివారం మాచర్లలో సీఎం చంద్రబాబు పర్యటించారు. అనంతరం భారీ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. గతంలో ఆత్మకూరులో రాకుండా తనను అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికలకు వస్తే దాడులు చేశారని గుర్తు చేశారు. పల్నాడు వైసీపీ నేతలను ఖబర్దార్, జాగ్రత్తగా ఉండాలంటూ చంద్రబాబు హెచ్చరించారు. రౌడీజం, నేరాలు, ఘోరాలు చేస్తే చూస్తూ ఊరుకోనని వార్నింగ్ ఇచ్చారు. ప్రజలపై వైసీపీ నేతలు దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజల ఆస్తులకు రక్షణగా నిలబడదామని పిలుపునిచ్చారు. చెత్త పన్ను తొలగించడంపైతో పాటు చెత్త రాజకీయాలను క్లీన్ చేస్తామని తెలిపారు. ఎవరి ప్రవర్తన బాగోకపోయినా ప్రజలు క్షమించరని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. సీమలో ముఠాలు లేకుండా చేశాను. ఈ రోజు చెప్తున్న పల్నాడులో ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. రౌడీజం చేసి, నేరాలు, ఘోరాలు చేసి, నేను 14లో ముఖ్యమంత్రి కాదు, 95లో ముఖ్యమంత్రిని. ఆ విషయమే చాలా సందర్భాల్లో చెప్పాను. మంచి కార్యక్రమాలకు రండి, ప్రజల అభిమానాన్ని పొందండి, నేరాలొద్దు, ఘోరాలు చేయొద్దండి, ప్రజలపైన దాడులు చేయొద్దండి. అవసరమైతే ప్రజల ఆస్తులకు రక్షణగా నిలబడదాం తప్ప ఒక విద్రోహ శక్తులుగా తయారు కావద్దని కోరుతున్నా. నేను వచ్చింది పరిశుభ్రంగా ఉండడానికి చెప్పడానికి వచ్చాను. అంటే చెత్త తీస్తేనే సరిపోదు. ఈడ మనసుల్లో మొత్తం చెత్త ఉండే వ్యక్తులను కూడా పూర్తిగా కడిగేసే తప్ప, ప్రక్షాళన చేసే తప్ప ఈ మాచర్ల బాగుపడదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. గడిచిన ప్రభుత్వం 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్తంతా రోడ్డు మీద వేశారు. చెత్త మీద పన్ను వేశారు. నేను వస్తానే చెత్త మీద పన్ను తీసేసి 85 లక్షల మెట్రిక్ టన్నులు పూర్తిగా క్లీన్ చేసే బాధ్యత నేను తీసుకున్నాను. చెత్తను నేను క్లీన్ చేశానంటే చెత్త రాజకీయాలను కూడా క్లీన్ చేస్తానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 5 సంవత్సరాల్లో చాలామంది నాలాంటి నాయకుడే మాచర్లకు రావాలంటే రాలేకపోయానంటే ఇంకా చిన్న చితక పరిస్థితి ఏంటని అడుగుతున్నా. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈరోజు స్వేచ్ఛగా మాచర్లకు ఎవరైనా రావచ్చునా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. అది అప్పటి పరిపాలన, ఇప్పటి పరిపాలనకు వ్యత్యాసం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ కేవలం ప్రదర్శన మాత్రమే కాదని, రేపటి రాజధాని నగర భవిష్యత్ ఎలా ఉండబోతుందో చూపే ప్రదర్శన అని మంత్రి నారాయణ అన్నారు. విజయవాడలో ఏ కన్వెన్షన్ లో జరగబోతున్న అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ 2025 కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రియల్ ఎస్టేట్ రంగం బాగుంటే అన్ని రంగాలు బాగుంటాయన్న మంత్రి కూటమి ప్రభుత్వం స్థిరాస్తి రంగ అభివృద్ధికి ఎంతగానో ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. అనుమతుల ప్రక్రియని సులభతరం చేస్తున్నట్లు వెల్లడించారు. పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు తీసుకొచ్చామన్న నారాయణ, గత ప్రభుత్వం అమరావతి రైతులను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను అనేక ఇబ్బందులు పెట్టిందని అన్నారు. అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ ను ప్రతి ఒక్కరూ చూడాలని ఇందులో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కోరారు. రాష్ట్రం డెవలప్ కావాలంటే ఫస్ట్ రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలి. రియల్ ఎస్టేట్ డెవలప్ అయితే అన్ని రంగాలు ఆటోమేటిక్ గా డెవలప్ అవుతాయి. అంతేకాకుండా మా డిపార్ట్మెంట్ లో ఉన్న అధికారులని అనేక రాష్ట్రాలకు పంపించాను. ఇక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏంది, ఇక్కడేందని అన్ని స్టడీ చేసిన తర్వాత కమిటీలు వేసి అనేక రిఫార్మ్స్ చేసాం. ఆ రిఫార్మ్స్ చేయడంలో కూడా నరేట్కా కావచ్చు, ఇంకా అదర్ ఆర్గనైజేషన్స్ ఏదో మీ అందరితో డిస్కస్ చేసి ఇతర రాష్ట్రాల్లో ఉన్న బెస్ట్ ప్రాక్టీస్ని తీసుకొచ్చేసాం. దానివల్ల ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ రంగం పెరుగుతుందనే ఉద్దేశంతో నరేట్కా సభ్యులు చెప్తున్నారు. ఈ మధ్య ఈ యొక్క రియల్ ఎస్టేట్ బిజినెస్ అటు లేఅవుట్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, కొంత ఇంప్రూవ్ అయించారని. కాబట్టి నేను అందరికీ ఒకటే చెప్పేది, ఈ యొక్క ప్రభుత్వం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరుకుంటారు, రియల్ ఎస్టేట్ బాగా డెవలప్ కావాలి. అది లేఅవుట్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు. కాబట్టి మీరు బాగా చేయండి.
మీకు అన్ని విధాల 100% ఈ ప్రభుత్వ సపోర్ట్ ఉంటుందని తెలియజేసి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. అమరావతి వల్ల కన్స్ట్రక్షన్ బాగుంటుంది, ఇన్ఫ్రా బాగుంటుంది, రియల్ ఎస్టేట్ కూడా బాగుంటుంది. తప్పకుండా 3 పరిశ్రమలు మనం చూస్తే మన జీడిపిలో ప్రముఖ పాత్ర పోషిస్తాయనే దాంట్లో సందేహం లేదు. మేమందరం ఏ సమస్య వచ్చినా వాళ్ళ బిల్డర్కు ఉన్న ప్రధాన సమస్య పర్మిషన్లు ఏదన్నా చిన్న అడ్డంకులు అంటే సాల్వ్ చేయగలిగిన అడ్డంకులు ఉంటే తప్పకుండా మేము దాన్ని తీసుకుని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఇమ్మీడియట్గా పర్మిషన్లు వచ్చే విధంగా నేను కృషి చేస్తానని బిల్డర్లందరికీ హామీ ఇస్తున్నా. గతం కంటే ఘనంగా దసరా మహోత్సవాలు నిర్వహిస్తున్నామని, సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ అమ్మవారి దర్శన భాగ్యం కల్పించేందుకు భారీ ఏర్పాట్లు చేశామన్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. విజయవాడ దసరా మహోత్సవాల ఏర్పాట్లపై మోడల్ గెస్ట్ హౌస్ లో మంత్రుల బృందం అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. 1.8 కిలోమీటర్ల క్యూ లైన్ లో ప్రతి 50 మీటర్లకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుందని, భక్తులు ఇబ్బందులకు ఎదురైతే దానిని స్కాన్ చేసి తెలిపితే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతంలో ఎప్పుడు వచ్చినా సరే ఆ సమయం అనేది లేకుండా మధ్యలో క్యూ లైన్ ఆపడం, సామాన్య భక్తుల్ని ఇబ్బంది పెట్టి విఐపి దర్శనాలకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇవాళ గత సంవత్సరం నుంచి ఆ ప్రయత్నానికి స్వస్తి పలికాము అందరం కలిసి. ఒక్క ప్రోటోకాల్ దర్శనం గురించి వచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే అంతరాలయ దర్శనం. ఎక్కువ విఐపీలు ఉండరు కాబట్టి ఆ వచ్చేటువంటి వాళ్ళలో మామూలుగా వచ్చే సామాన్య భక్తుల్లో ఉన్న వృద్ధులు, వికలాంగులు వాళ్ళను కూడా ఐడెంటిఫై చేసుకుని ఆ దర్శనంలోనే బంగారు వాక్యం నుంచి చూపించి తీసుకుపోవడం జరుగుతుంది. 500 రూపాయలు తగ్గించి 2 క్యూ లైన్లు ఉచిత దర్శనాలకే వెళ్తాయి. 100 రూపాయలు 300 దర్శనాలు మాత్రమే ఉంటాయి. మూలా నక్షత్రం రోజు ఏ క్యూ లైన్లో కూడా టికెట్ అనేది ఉండదు. వాళ్ళకి మూలా నక్షత్రం రోజు దర్శనమై తిరిగి వెళ్ళేటువంటి ప్రతి భక్తుడికి ఒక లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు అన్నప్రసాద వితరణ నిరంతరాయంగా ఈ ఉత్సవాలకు వచ్చే భక్తులందరూ కూడా అన్నప్రసాదం తీసుకోవడానికి తిరిగి వెళ్ళేటప్పుడు కింద ఉన్నటువంటి అక్కడ భోజనశాలలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. లోగడ ఎన్నడూ లేని కంటే ఈసారి బాగా చేయగలమని చెప్పి మాకు దృఢ నమ్మకం. ఆల్రెడీ నేను అన్నీ కూడా పర్సనల్గా పర్యవేక్షించాను. అన్నీ చాలా బాగా చేశారు. ఇంకా రేపు 22వ తేదీ కూడా మళ్ళీ కంటిన్యూస్గా నేను కూడా ఉండి ఇక్కడే పర్యవేక్షించి ప్రజలకి బాగా దర్శనం, అమ్మవారి దర్శనంతో పాటు అమ్మవారి దీవెనలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ సెలవు. సత్యసాయి జిల్లా పెనుగొండలో 475 కోట్ల అంచనాలతో ప్రారంభించిన వైద్య కళాశాలను కేవలం 10% మాత్రమే గత వైసీపీ పాలనలో పూర్తి చేశారని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తెలిపారు. గతంలో స్లాబులు, పిల్లర్లు వేసి నిర్మాణాలు పూర్తయ్యాయనడం సమంజసం కాదని అన్నారు. పీపీపీ విధానాలపై కనీసం అవగాహన లేకుండా వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ రోజు మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తానని చెప్పేసి ఒక అవగాహన లేనటువంటి అసత్యపు ఆరోపణలు చేస్తున్నారు. పీపీపీ మోడల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉండే విధంగా, ప్రభుత్వం రన్ చేసే విధంగా వీటిని నిర్మాణం పూర్తి చేయడానికి దాదాపు 8,000-9,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు భారం పడుతున్నటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచించినటువంటి నిర్ణయం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి, రాష్ట్ర ఖజానాని అస్తవ్యస్తం చేసి, మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు మాత్రం ఖర్చు చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎందుకు 1 రూపాయి ఖర్చు పెట్టలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని పూర్తి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు భావిస్తే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అని చెప్పేసి, ప్రైవేటీకరణకి పీపీపీకి తేడా. జాతీయ రహదారులు ఉన్నాయి. ఈరోజు జాతీయ రహదారులు పీపీపీ మోడల్లోనే కదా అత్యధిక శాతం జాతీయ రహదారులు ఉన్నది. ఆ జాతీయ రహదారులు ప్రైవేట్ రహదారులు అంటారా?
ప్రతి డివిజన్లో సామాజిక బాధ్యతతో బాగా పనిచేస్తే కార్పొరేటర్కు తిరిగి టికెట్లు ఇస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయక డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రకటించారు. ప్రజలు స్వచ్ఛందంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనకు కట్టుబడి ఉండాలని కోరారు. విచ్చలవిడిగా ప్లాస్టిక్ వినియోగం అనేక అనర్థాలకు కారణమవుతుందని తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థను ప్లాస్టిక్ అస్తవ్యస్తంగా మారుస్తుందని స్వచ్ఛాంధ్రలో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గ్రీన్ ఏపీ థీమ్తో శనివారం గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం లోడ్లో డివైడర్పై కేంద్ర సహాయక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన గుంటూరు మేయర్ కోవలమూడి రవీంద్ర, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ, నగర కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి మెయిన్ రోడ్ ను చీపురుతో శుభ్రపరిచారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మొక్కలు నాటితే అందంగా ఉండాలే తప్ప సీజనల్ వ్యాధులకు నిలయంగా మారకూడదని, మొక్కలు నాటడంతో పాటు వాటి రక్షణ చర్యలు కూడా తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనేది ఎంత ముఖ్యమో మీ అందరికీ తెలుసు. దీని ఆవశ్యకతను గుర్తించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నెల ఈ విధమైనటువంటి ఎంటైర్ ఒక మిషన్ మోడ్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేసే విధంగా కంటిన్యూస్గా అవేర్నెస్ చేసే విధంగా ఈ ప్రోగ్రామ్స్ పెడతా ఉన్నారు. చాలా మంచి కార్యక్రమం. మీరు ఒకసారి గుంటూరులో చూస్తే ఎప్పటి నుంచో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ, కొంతమంది ప్లాస్టిక్ ఇష్టం వచ్చినట్టు తాగేసి అట్లా కాలువల్లో పడేస్తూ ఉన్నారు. అవన్నీ పోయి ఎక్కడికి పడితే అక్కడ బ్లాక్ అయిపోతూ ఉన్నాయి. డ్రైన్స్ ఆక్యుపై చేస్తూ ఉన్నారు. దీంతో వర్షాలు పడ్డప్పుడు ఎక్కడికక్కడ వాటర్ నిల్వ ఉండి అంత ఇబ్బంది అయిపోతుంది. అదొకటి. రెండవది మొక్కలు కూడా నీట్గా అందంగా ఉండే విధంగా మొక్కలు పెంచుకోవాలి మనం. రోడ్లన్నీ కూడా డర్టీగా ఉండి డ్రైనేజీ వాటర్ నిలిచిపోతే మీకు తెలియదు కాదు, దోమలు, తర్వాత అంటువ్యాధులు, డయేరియా, ఇప్పుడు కొంత జీజీహెచ్లో చూస్తే కొంతమంది అడ్మిట్ అయి ఉన్నారు. ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కేవలం ముఖ్యమంత్రి గారు లేకపోతే మేము ఎమ్మెల్యేలో, మేయర్లో, కమిషనర్లో 10 మందితోటి అయ్యేటువంటి పరిస్థితి కాదు ఇది. ప్రతి ఒక్కళ్ళు కూడా వారి బాధ్యతగా తీసుకొని వాళ్ళ స్థాయిలో వాళ్ళు దాన్ని కొంచెం జాగ్రత్తగా చేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుండా, ఒకవేళ వాడినా వాటిని ఒక డస్ట్బిన్లో పద్ధతి ప్రకారం వేయటం చేస్తే బాగుంటుంది. మా వంతు మేము 1 ఇయర్ బ్యాక్కి ఈ రోజుకి అందరూ కమిషనర్ గారు, మేయర్ గారు, ఎమ్మెల్యే అందరం కలిసి కార్పొరేటర్లను ఇన్వాల్వ్ చేసాం. ఫస్ట్ టైం ప్రతి వార్డులో కార్పొరేటర్లకి శానిటేషన్ ఇన్స్పెక్టర్స్ని, శానిటేషన్ వర్కర్స్ని అటాచ్ చేసి వాళ్ళకి కావాల్సినవి అన్నీ, అంటే శానిటేషన్ వర్కర్స్కి కరెక్ట్గా పనిచేయాలంటే ఏం చేయాలి, వాళ్ళకి కావాల్సిన పుష్ కార్డ్స్, మళ్ళీ వాళ్ళు ఇప్పుడు కొన్ని ఎక్స్ట్రా గ్లౌజెస్ అడుగుతున్నారు, వాళ్ళకి కావాల్సినవి వాళ్ళకి ఇచ్చాం. అదేవిధంగా ప్రతి వార్డులో 1 or 2 ట్రాక్టర్స్ పెట్టాం. సో ఆ చెత్త అంతా మార్నింగు ఈవినింగు బయటకి తీసుకువెళ్ళటానికి ప్లస్ కంటిన్యూస్ మానిటరింగ్ చేస్తూ ఉన్నాం. మేము కూడా కార్పొరేటర్లు వీళ్ళందరికీ ఏం చెప్పామంటే ఎక్కడైతే శానిటేషన్ బాగుంటుందో, ఏ వార్డుల్లో ఎక్కడైతే వీధి దీపాలు కరెక్ట్గా వెలుగుతాయో, కుక్కల సమస్య తక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళకే మళ్ళీ టికెట్లు ఇస్తాము. కాబట్టి మీరు కూడా రెస్పాన్సిబుల్ అవ్వాలి అనే విధంగా అందరినీ బాధ్యతలు చేశాం. కాబట్టి దీంట్లో ప్రజలందరూ కూడా, గుంటూరు ప్రాంత ప్రజలందరూ మీరు కూడా సహకరిస్తే ఎక్కడో ఇప్పుడు అమెరికానో లేకపోతే ఇంగ్లాండో ఆ దేశాలకు వెళ్ళి చేయక్కర్లా. ఇదేమి పెద్ద రాకెట్ సైన్స్ కాదు. నీట్గా గార్డెన్లు పెట్టుకోవటం, లాన్లు మెయింటైన్ చేసుకోవటం, ఎవరికి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ కూడా అమెరికా లాగా ఇక్కడే ఉంటుంది. ఇనిషియేటివ్గా స్వచ్ఛతా హీ సేవా హే అనే ఒక కార్యక్రమాన్ని సెప్టెంబర్ 17 నుంచి రేపు గాంధీ జయంతి అక్టోబర్ 2 దాకా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ వస్తున్నాం. ఇది కాకుండా మన ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు ప్రతి నెల కూడా 3వ శనివారం రోజు ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో సహా ఒక నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు అంటే ప్రజల్లో ఒక అవగాహన క్రియేట్ చేయడం కోసం మరి కేంద్ర మంత్రి వర్యులతో సహా ఈరోజు మా పశ్చిమ నియోజకవర్గానికి వచ్చి ఎలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నారు అంటే దీనికి ఏకైక కారణం ప్రజల్లో ఒక అవగాహన రావాలి, స్వచ్ఛత పట్ల రావాలి, అదేవిధంగా ఈ మొక్కలు నాటడం పట్ల రావాలి, మన పర్యావరణ రక్షణ కోసం ఏ చర్యలు తీసుకోవాలో వాటి పట్ల ఒక అవగాహన రావడం కోసం ఈ యొక్క కార్యక్రమాల్ని చాలా విస్తృతంగా ఆంధ్ర రాష్ట్రం వ్యాప్తంగా, భారతదేశం వ్యాప్తంగా కూడా చేపట్టడం జరుగుతుంది. అయితే ఒకటి మనం సాధించుకోవాలి అని అంటే అన్నీ కలిసికట్టుగా వస్తే తప్ప ఏ ఒక్కళ్ళతోనూ సాధ్యం కాను అన్న సంగతి
మనందరికీ తెలిసిందే. అయితే ఇందుకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్తో పాటుగా అధికారులు కూడా చాలా స్ట్రిక్ట్గా చట్టాలతో వ్యవహరిస్తే తప్ప కొంత అవగాహన కూడా రావడం చాలా కష్టంగా మనం చూస్తూ ఉన్నాము సమాజంలో. కాబట్టి ఇటు అధికారుల యొక్క నిబద్ధత, అదేవిధంగా ప్రజల యొక్క అవగాహన, మా యొక్క కృషి ఎలాగూ ఉంటుంది. కాబట్టి దీనికి కావాల్సిన నిధులు కానివ్వండి, లేదంటే దీనికి సమకూర్చాల్సిన ఇన్ఫ్రా కానివ్వండి, మేమందరం సాయశక్తిలా ప్రయత్నించి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. ఇది ముందుకు తీసుకువెళ్ళడానికి ఇటు మీడియా మిత్రుల దగ్గర నుంచి కూడా సామాన్య ప్రజల దాకా కూడా ఒక అవగాహన రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు చాలా సర్వసాధారణంగా కూల్ డ్రింక్ తాగేస్తాము, లేదంటే చిప్స్ తినేసి ఇది మానిష్టము అన్నట్టుగానే పారేసే పరిస్థితి కనపడుతుంది. ఇది పెద్దల దగ్గర నుంచి కూడా ఎవరు దాన్ని ఆపే ప్రయత్నం కూడా చేయరు. పిల్లలకు అవగాహన ఉండదు. స్కూల్స్లో కూడా చాలా దీన్ని సీరియస్గా కూడా చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి ఒక స్కూల్ దగ్గర నుంచే పిల్లలకి దీన్ని అవేర్నెస్ క్రియేట్ చేస్తూ, ఇళ్లల్లో కూడా పెద్దలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఈ రోజంతా, ఇళ్లల్లో కూడా ఆఫీసర్స్ ఫ్యామిలీస్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ముందు వీళ్ళ పిల్లలకి చెప్తూ వాళ్ళు కూడా కొంత మారుతూ ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. కార్లలో ఏదైనా తినేసి కారు పాడవకుండా ఉండాలి అని చెప్పి భావిస్తారే తప్ప దాన్ని ఈజీగా బయటికి పారేస్తారు. రోడ్డు ఏదో వాళ్ళకి సంబంధించింది కాదు అని చెప్పి వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళు ఖర్చు చేసే ప్రతి రూపాయి ఆ రోడ్డు క్లీన్ చేయడానికే వాడతారు అనే సంగతి వాళ్ళకి తెలియకుండా విస్మరించేసి కారు మాత్రం నీట్గా ఉండాలి అని రోడ్ల మీద పారేస్తారు. గుంటూరులో డయేరియా నేపథ్యంలో మద్యం క్వార్టర్ మీద ఉన్న శ్రద్ధ వాటర్పై లేదని వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను కేంద్ర సహాయక మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఖండించారు. మద్యం క్వార్టర్ మీద ఎవరికి శ్రద్ధ ఉందో రోజు పేపర్ ఫ్రంట్ పేజీలో చూస్తున్నామని అన్నారు. వాళ్ళ క్వార్టర్లకు వెళ్లి అధికారులు రోజుకు చెక్ పెడుతున్నారని ఎద్దేవా చేశారు. గత వైసీపీ ప్రభుత్వం గోరంట్ల రిజర్వాయర్ నుండి వాటర్ ఇవ్వలేదని ఆరోపించారు. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తామని పేర్కొన్నారు. శనివారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ లో గుంటూరును జాతీయ స్థాయిలో 16వ ర్యాంక్ వచ్చిందని గుర్తు చేశారు. వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలను ప్రజలు పట్టించుకోరని చెప్పారు. శ్రద్ధ ఉందో రోజు ఫ్రంట్ పేజీలు ఎవరు వస్తున్నారు, వాళ్ళ క్వార్టర్లకు వెళ్ళి రోజు చెక్ చేస్తూ ఉన్నారు ఈరోజు. అవునా? ఏంటండి మందు మీద చేసింది ఎవరు? వాటర్ మీద ఉన్న శ్రద్ధ వాళ్ళది. ఈ రోజున చుట్టుపక్కల ప్రాంతంలో గోరంట్ల నుంచి వాటర్ ట్యాంక్ అంతా చేయించి వాటర్ ఇస్తున్నాం మేము. 5 సంవత్సరాలు ఏ రోజున వాటర్ ఇచ్చారా? 5 సంవత్సరాల నుంచి అది ఆగిపోయింది ఆ గోరంట్ల వాటర్ ట్యాంక్. దాన్ని మళ్ళీ మేము బాగు చేపిస్తున్నాం. దానికి ప్రత్యామ్నాయంగా అర్జెంటుగా వాటర్ ఇచ్చాం. ఎవరు వాటర్ ఇస్తున్నారు? గుంటూరు చుట్టుకొంట పోలేరమ్మ దేవస్థానంలో 22వ శ్రీదేవి శరన్నవరాత్రుల మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఈ నెల 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు 11 రోజుల పాటు ఈ ఉత్సవాలు వైభవపేతంగా కొనసాగుతాయని పేర్కొన్నారు. శనివారం ఈ ఉత్సవాలకు సంబంధించిన బ్రోచర్ను చుట్టుకుంట పోలేరమ్మ తల్లి దేవస్థాన భక్త బృందం నవరాత్రుల ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే గల్లా మాధవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ అడక పద్మావతి, తుమ్మల నాగేశ్వరరావు, కుమ్మర క్రాంతి కుమార్, అంగడి శ్రీనివాసరావు, అడక శ్రీనివాసరావు, పెద్దబుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చుట్టుకుంట పోలేరమ్మ దేవస్థానంలో ఉన్నాము. మరి రేపు 22వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు, అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా శరన్నవరాత్రులు ప్రారంభమవుతూ ఉన్నాయి. మరి ఎప్పుడు 9 రోజులు జరుపుకునే నవరాత్రులు ఈసారి 11 రోజులు రావడం విశేషం. ఎప్పుడో 40 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క పరిణామం జరుగుతుంది అని పెద్దలందరూ కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి అశేషంగా భక్తజనం అందరినీ ఆశీర్వదిస్తున్న చుట్టుకుంట అమ్మవారి ఈ శరన్నవరాత్రుల్ని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆచరించాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. దానికి కానుగా ఇక్కడ ఏ రోజు ఏ పూజలు జరపబడతాయి అన్నది సవివరంగా ఈరోజు పాంప్లెట్ ని దేవస్థానం కమిటీ వాళ్ళందరూ కూడా రిలీజ్ చేయడం జరిగింది. చాలా చాలా సంతోషం. ఎంతో మహిమాన్వితమైన అమ్మవారి గుడిగా ఇది ప్రాసిద్ధ్యం చెందింది. ఎన్నో వేల మంది భక్తులకి అన్నదాన కార్యక్రమాలతో, రకరకాలైన భక్తి కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ ఈ యొక్క గుడి నిర్వహణ చాలా అద్భుతంగా చేస్తున్న నిర్వాహకులందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ భక్తులందరూ కూడా ఈ 11 రోజులు భక్తి శ్రద్ధలతో అమ్మవారి అనుగ్రహానికి పాత్ర. ఈ యొక్క నవరాత్రి మహోత్సవం నాడు మీరందరూ ఇక్కడికి రావటం, మరి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ యొక్క పాంప్లెట్ని రిలీజ్ చేయటం చాలా సంతోషంగా ఉంది. 10 రోజుల పాటు 22వ దేవి నవరాత్రుల్ని చుట్టుకుంట పోలేరమ్మ తల్లి ఈ యొక్క గుడిలో చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటాం. కాబట్టి
అందరూ ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా మరీ ముఖ్యంగా కోరుకుంటూ ఉన్నాం. ఈ యొక్క నవరాత్రుల యొక్క ప్రతిరోజు ఆమె యొక్క రూపాన్ని ప్రతిరోజు ఒక్కొక్క రూపాన్ని మనమందరం కూడా దర్శించుకోవచ్చు. 10 రోజులు కూడా భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ మరి యొక్క నవరాత్రుల రోజు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి సంబంధించి కమిటీ ఆర్గనైజర్స్ అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా ఇక్కడ మరి గత 22 సంవత్సరాల నుంచి కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేయాలని చెప్పేసి మరి కమిటీ వారందరూ కూడా తలిచారు. కాబట్టి చుట్టుకొండ పోలేరమ్మ తల్లికి సంబంధించి ఇక్కడున్న ప్రాంతమైనటువంటి అమ్మవారు గుంటూరు పట్టణంలోనే చుట్టుకొండ పోలేరమ్మ గుడి అంటేనే ఓ ప్రత్యేకత. ఎందుకంటే మంచి వాతావరణంలో ఈ గుడి వాతావరణం చుట్టూ ఎదురు ఉంటుంది చెరువుల నీళ్ళు ఇంత మొదలు తెప్పోత్సవాలు కూడా జరిగాయి. ఈ ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా చుట్టుకొండ పోలేరమ్మ గుడిలో చాలా ఉత్సవాలు, పొంగల్ కార్యక్రమం కావచ్చండి, దీపావళి కావండి, వినాయక చవితి కావండి, అనేక కార్యక్రమాలు ఈ గుడి ప్రాంగణంలో ఘనంగా జరుగుతుంటాయి. దాంట్లో భాగంగా ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇక్కడ అమ్మవారు రోజుకొక అవతారంతో 11 రోజులు రోజుకొక అవతారంతో మనకి ప్రత్యక్షం అవుతారు. ఈ యొక్క నమ్ముకున్నటువంటి ప్రాంతం జనం సుదూరం నుంచి కూడా వచ్చి ఇక్కడ అమ్మవారిని మొక్కగానే తను అనుకుని జరుగుతున్నాయి అనేటువంటి నమ్మకంతో చాలామంది వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి వస్తూ ఉంటారు. దాంట్లో భాగమే ప్రత్యేకంగా కనబడితే మనకి పొంగల్ కార్యక్రమంలో అనేక మంది పొంగలు తీసుకొని ఇక్కడ అనుకున్నది జరుగుతుంది అనేటువంటిది నమ్మకం కలిగినటువంటి తల్లి, ఈ యొక్క తల్లి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ యొక్క దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. 22వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు, 2వ తారీఖులో వేలాది మందికి భక్తులకి అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని అన్నిటి కూడా మన పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గల్లా మాధవ్ గారి ఆధ్వర్యంలో గతంలో ప్రపంచ 3వ తెలుగు మహాసభల్లో భాగంగా ఈ రోజు లఘు చిత్రాల ప్రదర్శనలు జరిగింది. గుంటూరులోని భారతీయ విద్యాభవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్ర సరస్వత పరిషత్ అధ్యక్షులు గజల్ శ్రీనివాస్, రామచంద్రరాజు, వాసిరెడ్డి విద్యాసాగర్ మాట్లాడారు. ప్రపంచ తెలుగు మహాసభలు జనవరి 2, 3, 4వ తేదీల్లో గుంటూరులో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా ఈ రోజు తెలుగు లఘు చిత్రం ప్రదర్శనలు జరిగిందని చెప్పారు. 150 ఎంట్రీలు వస్తే 44 చిత్రాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఉత్తమ లఘు చిత్రంగా ఎంపికైన లఘు చిత్రానికి ప్రపంచ తెలుగు మహాసభల్లో అవార్డులు అందజేస్తామని తెలిపారు. తెలుగు భాష గొప్పతనం, ఔన్నత్యాన్ని చాటి చెప్పేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. భయపడుతున్నంతగా నాకు తెలుగు ఏమైపోద్దా అని భయం లేదు. ఎందుకంటే నా ఆలోచన ఏంటంటే, మనం భక్తి కోసం ఎన్ని భాషలు నేర్చుకున్నా మన ఆలోచన విధానం అంతా తెలుగులో జరుగుద్ది. ఇంగ్లీష్లో ఎంత మాట్లాడినా మనం మైండ్లో తెలుగులోనే ఆలోచించి దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకునే పద్ధతి ఉంటుంది మనకి. సో తెలుగు ఎక్కడికి పోదు, కానీ మన తెలుగు సంస్కృతి, తెలుగు సాహిత్యం నిలబెట్టడానికి మాత్రం ఇలాంటి బృహత్ కార్యక్రమాలు అవసరం. వీటన్నిటికీ మీరు అందరూ సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి 2 సంవత్సరాలకి కూడా మనం ఆంధ్రప్రదేశ్ గడ్డపైన తెలుగు మహాసభల్ని చాలా గొప్పగా చేస్తూ వస్తున్నాం. ఈసారి అమరావతి రాజధాని పరివాహక ప్రాంతమైనటువంటి గుంటూరు హైవేలో సత్యసాయి స్పిరిచువల్ సిటీలో తెలుగు కుంభమేళా స్థాయిలో తెలుగు మహాసభలు నిర్వహించాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈ తెలుగు మహాసభలకి పూర్వరంగంలో సన్నాహాల్లో భాగంగా ప్రతి నెల 3-4 కార్యక్రమాలు రాష్ట్రం అంతా నిర్వహిస్తూ ఇప్పుడు లఘు చలనచిత్ర ఉత్సవం చేస్తున్నాము. అంటే షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్. ఇవాళ జనం అందరూ కూడా రీల్స్కి అలవాటు పడిపోయారు. 1 మినిట్ రీల్, 2 మినిట్స్ రీల్కి పెద్ద పెద్ద సినిమాలు చూడాలి, థియేటర్కి చూడాలి. అందుకని తెలుగు భాష యొక్క గొప్పతనము, ఆంధ్ర వైభవం గురించి గొప్ప గొప్ప సినిమాలు రావాలన్న ఉద్దేశంతో మొట్టమొదటిగా తెలుగు భాష పైన లఘు చలనచిత్రోత్సవం నిర్వహించాము. 150 సినిమాలు వస్తే అందులో 44 సినిమాలు ప్రదర్శనకి వాళ్ళు ఎంపిక చేశాం. ఇవాళ సాయంత్రం బహుమతి ప్రదానం జరుగుతుంది. బహుమతిని మేము వెల్లడి చేస్తాము. కానీ బహుమతి ప్రదానోత్సవం తెలుగు మహాసభల్లో జనవరి 3వ తారీఖు జరుగుతాయి. జనవరి 3, 4, 5 తారీఖులు 2026లో ఈ ప్రపంచ తెలుగు మహాసభలు తెలుగు కుంభమేళా స్థాయిలో చేయబోతున్నాం. కాబట్టి ఆంధ్ర సరస్వత పరిషత్ పక్షాన అందరినీ కూడా కోరేది ఏంటంటే, ప్లీజ్ మీరందరూ కూడా తెలుగు మహాసభలు మీ ఇంటి పండగ, గ్రామ దేవత జనవరి 3, 4, 5వ తారీఖున గుంటూరులో జరగబోయే ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఈ ప్రపంచ తెలుగు మహాసభలో ఆంధ్ర సరస్వత పరిషత్ తరపున
మొట్టమొదటిసారిగా గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభలు జరగబోతున్నాయి. ఆ సందర్భంగా ఇక్కడ లఘు చిత్ర పోటీలు నిర్వహించాము. 44 ఆటో ఎంట్రీలు 150 వచ్చినాయి. దాంట్లో 44 ఎంపిక చేసి వాటిని ఇక్కడ ప్రదర్శన చేసి మొదలు పెట్టాము. ఈరోజు ఇక్కడ పెద్దలు బొమ్మడాల కృష్ణమూర్తి గారు భారతీయ విద్యాభవన్ ఈ ఆడిటోరియం వారే ఆధునీకరించారు. ఆయన డొనేషన్ ఇచ్చి వారి పేరుతోనే ఉంది. ఈ ఆడిటోరియంలో ఇవాళ చేస్తున్నాం. రేపు జరగబోయే ప్రపంచ తెలుగు మహాసభను కూడా సత్యసాయి బొమ్మడాల నగర్ బొమ్మడాల అన్నదమ్ములు అందరూ కూడా ఆ సత్యసాయికి ఇచ్చిన భూమి, వారి సత్యసాయి సమితికి ఇచ్చిన భూమి 20 ఎకరాల్లో అక్కడ నిర్వహించబోతున్నాం. ఇది ఒక పెద్దలు గజల్ శ్రీనివాస్ గారు చెప్పినట్టు తెలుగు భాషా కుంభమేళ. ఆ కుంభమేళాలో తెలుగు భాషపై అభిమానం ఉన్న అందరూ రావాలని, మన పిల్లల్ని కాలేజీ పిల్లల్ని అందరినీ కూడా అక్కడికి వచ్చి చూస్తే మన చరిత్ర, మన భాష యొక్క ఔన్నత్యం తెలుసుకుంటారనే ఉద్దేశంతో అన్ని కాలేజీల నుంచి స్కూల్స్ నుంచి కూడా పిల్లల్ని అక్కడికి తీసుకురావడానికి ప్రయత్నం. విద్యార్థులు ర్యాగింగ్ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఈగల్ టీం ఐటీ రవికృష్ణ తెలిపారు. చౌడవరంలోని ఆర్వీఆర్ జేసీ కళాశాలలో ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్ లో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఈగల్ ఐజీ రవికృష్ణ, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ జగదీశ్వరి, గుంటూరు సౌత్ డీఎస్పీ భానోదయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంజనీర్ విద్యార్థులకు మత్తు పదార్థాలకు, ర్యాగింగ్ మరియు సైబర్ నేరగాలపై అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేస్తుందని చెప్పారు. వ్యసనాలకు బానిసలై భవిష్యత్తును పాడు చేసుకోవద్దని సూచించారు. ఎవరైనా మత్తు పదార్థాలు వాడినా, మహిళలపై వేధింపులకు పాల్పడితే 1972కి కాల్ చేసి ఈగల్ టీం కు తెలియజేయాలని అన్నారు. అలా తెలియజేయడం ద్వారా వారికి రీ అడిక్షన్ సెంటర్ లో కౌన్సిలింగ్ ఇప్పించి తిరిగి పునర్జన్మ కల్పించవచ్చని అన్నారు. డ్రగ్స్ వాడకం వల్ల సామాజికంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా నష్టపోతారని చెప్పారు. మన పక్కన ఉన్న దేశాలు మన దేశంలోకి హెరాయిన్, కొకైన్ మొదలగు డ్రగ్స్ సప్లై చేస్తూ యువతను నాశనం చేస్తున్నారని చెప్పారు. మనం విదేశాల నుండి వచ్చిన మత్తు పదార్థాలు వాడటం వల్ల అక్కడ ఉన్న టెర్రరిస్టులకు ఆర్థిక పరిపుష్టి చేకూరుతుందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల చేత మత్తు పదార్థాల వ్యతిరేక ప్రతిజ్ఞను చేయించారు. జేసీ కాలేజ్ లోని ఫ్రెషర్స్ డే సందర్భంగా ర్యాగింగ్ యాక్ట్ మీద, అదేవిధంగా డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పేసి ఎన్డీపీఎస్ చట్టం మీద, పోక్సో యాక్ట్ మీద, ఇతరత్ర చట్టాల మీద విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. ప్రత్యేకంగా విద్యార్థులను అప్పీల్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మనం ఈగల్ ద్వారా 1972 కాల్ సెంటర్ కూడా పెట్టడం జరిగింది. ఎక్కడైనా డ్రగ్స్ ఇన్ఫర్మేషన్ ఉంటే 1972 కాల్ సెంటర్ చేయాల్సిందిగా, అదేవిధంగా సైబర్ క్రైమ్ సంబంధించి 1930 కాల్ సెంటర్ కి సమాచారం అందించాల్సిందిగా ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాం. ఈగల్ క్లబ్స్ ద్వారా గంజాయి రహిత, డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందించడం జరిగింది. విద్యార్థులందరూ కూడా ప్రత్యేకంగా దీనికి కలిసి రావాలని, ఎక్కడైనా సరే డ్రగ్స్ సమాచారం ఉంటే ఇంకా 1972 కాల్ సెంటర్ చెప్పాల్సిందిగా విజ్ఞప్తి. గుంటూరు బీఆర్ స్టేడియం సమీపంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహం ప్రారంభోత్సవం కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పొలిటికల్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు మహర్దశ పట్టిందని అన్నారు. సూపర్ 6 సూపర్ హిట్ అయిందని వివరించారు. రాజకీయ మనుగడ కోసమే వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తుందని ఆరోపించారు. పరిస్థితి అంటే ఎప్పుడు ప్రతిపక్షంపై విమర్శించినా కూడా వినటానికి మాకే ఇబ్బందిగా ఉంది. అయినప్పటికీ వాస్తవాలు తెలియాలి కాబట్టి ఈ గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో ఎన్ని ప్రాజెక్టులు 5, 10, 15 సంవత్సరాల నుంచి ఆగిపోయినాయో మీరు తెలుసుకోవాలి. నంది వెలుగు బ్రిడ్జి 10 సంవత్సరాల నుంచి ఆగిపోయింది. ఇక్కడ హాస్టల్ 5 సంవత్సరాల నుంచి ఆగిపోయింది. గుంటూరు హాస్పిటల్కి పోతే లెక్కలేనన్ని సమస్యలు, గుంటూరు పట్టణంలో లెక్కలేనన్ని సమస్యలు, నీళ్లు లేవు, డ్రైనేజీలు లేవు, ఒక బ్రిడ్జిలు లేవు, రోడ్లన్నీ గుంతలు, ఇలాంటి ఎన్నో సమస్యలతో మాకు 1 సంవత్సరం క్రితం స్వాగతం పలికింది గుంటూరు ప్రాంతం. మొట్టమొదటిగా మరి ఇది దాదాపు 4.5 కోట్ల రూపాయలతోటి జనరల్గా రాష్ట్రాలన్నీ కూడా సంక్షేమ పథకాలతో ఆర్థిక భారంతో చిక్కుకొనిపోయి ఉన్నాయి. కేవలం సంక్షేమ పథకాలు ఇచ్చినంత వల్ల కొన్ని రోజులు ఆ కుటుంబాలు బాగుపడతాయే తప్పించి పిల్లలు కూడా వాటి మీద కేవలం ఆధారపడితే వాళ్ళలో ఒక ఆత్మవిశ్వాసం కలగకపోతే
వాళ్ళు పెరిగేటప్పుడు చదువుకునేటప్పుడు ఒక డిగ్నిటీ తెలియకపోతే, సమాజంలో సమానత్వం లేకపోతే వాళ్ళు అనుకున్నటువంటి ఆశయాలను సాధించలేరు అని జరగడం అనేది గొప్ప అంశం. ఈ హాస్టల్ గురించి నాకు మొదటగా నక్కా ఆనంద్ బాబు అన్న వచ్చి గుంటూరులో కోడిగుడ్డు సత్రం అనేది చాలా ఫేమస్, చాలామంది జరుపుకున్నారు. మన టైంలో నిధులు ఇచ్చి పూర్తి చేస్తే 6 సంవత్సరాల నుంచి నిరుపయోగంగా ఉందని చెప్పడం జరిగింది. తర్వాత నజీర్ గారు అదేవిధంగా రామాంజలి గారు కూడా ఈ హాస్టల్ గురించి మాట్లాడే కాకుండా ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ప్రస్తావించడం జరిగింది అందరూ. ఆ వెంటనే ఎంతవరకు వరుస కావాలని మాట్లాడిన తర్వాత కలెక్టర్ గారిని, ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ నాగలక్ష్మి గారితో ఫోన్ చేసి చెప్పగానే ఎస్టిమేషన్ తీసుకొని గ్రాంట్ రిలీజ్ చేసి కంప్లీట్ చేయడం జరిగింది. ఈ సందర్భంలో పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ కింద జపాన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇవ్వడం కోసం తాత్కాలికంగా ఈ మధ్య ఒక టెంపరీగా పిల్లల్ని ఇందులో వసతి ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ డేట్ అనేది ఏంటంటే కేంద్ర మంత్రి గారు మీరు అందరూ ఉండి ఓపెనింగ్ చేయాలనేది మన స్థానిక శాసనసభ్యులు నజీర్ గారి యొక్క ఆకాంక్ష. అందుకోసం కొద్దిగా ఆలస్యమైంది. ఏది ఏమైనప్పటికీ కూడాను తెలుగుదేశం, జనసేన, బీజేపీల ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల్లో తీసుకెళ్తా ఉన్నాం. ఈరోజు సాంఘిక సంక్షేమ శాఖ తీసుకుంటే అందరూ అడుగుతారు. ఆ రోజు 14-19లో కిషోర్ బాబు గారు, అదేవిధంగా ఇది చాలా సంతోషం. నిజంగా ఇందులో ఎవరైతే సహాయ సహకారాలు అందించారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మన అభినందనలు తెలియజేయాలి. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వాలు అన్ని ఆరంభ సూరులే, మేము అది చేసాం ఇది చేసామని చెప్పడమే తప్ప ఎక్కడ కూడా పూర్తి చేసినటువంటి సందర్భాలు లేవు. కేవలం ఏదో సంక్షేమం చేస్తే సరిపోతుందనే ఆలోచనతో వెళ్ళినటువంటి పరిస్థితులు. కానీ చంద్రబాబు నాయుడు గారు అటు సంక్షేమాన్ని, ఇటు అభివృద్ధిని, దాంతోపాటు సంపద సృష్టిని కూడా సమపాల్లో తీసుకెళ్తేనే నిజమైనటువంటి అభివృద్ధి సాధ్యపడుతుందనే ఆలోచన మేరకు ఇది పూర్తి అయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా తెలియజేస్తున్నాం, ఒకసారి ప్రభుత్వ బిల్డింగ్లు కట్టిన తర్వాత ఇది మళ్ళీ ప్రభుత్వాలే చూసుకుంటాయో అనే విధంగా కాకుండా వాటిని మెయింటైన్ చేసే విధంగా, మంచిగా మెయింటైన్ చేసే విధంగా దాని మనందరి ఆస్తిగా భావించాల్సిన అవసరం ఉంది. జనరల్గా హాస్టల్ గవర్నమెంట్ బిల్డింగ్స్ అంటే మన ఇల్లు అయితే 100 సంవత్సరాలు ఉంటుంది, ఉంచుకోవడానికి మనం అన్ని విధాలా దానికి చూసుకుంటాం. ప్రభుత్వ బిల్డింగ్లు వచ్చేసరికి ఎవరికి సంబంధం లేదు, ఇది నాది కాదు, మళ్ళీ ఎవరో డబ్బులు పెడతారని. కానీ ఆ డబ్బులన్నీ కూడా మనమే మళ్ళీ పెడతాం. కనుక ఈ బాధ్యత అందరిపైన కూడా ఉండాలి. కష్టపడే వారికి టీడీపీ అండగా ఉంటుందని కేంద్ర సహాయక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. వేరా బోర్డు మెంబర్ గా నియమితులైన దామచల్ల శ్రీనివాసరావు సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నజీర్ అహ్మద్, తెనాలి శ్రావణ్ కుమార్, నక్కా ఆనంద్ బాబు, ధూళిపాల నరేంద్ర, పత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివేకవంతుడు, వివాదరహితులైన శ్రీనివాస్ ఈ పదవికి అర్హులని అన్నారు. రేరా సంస్థ రిలయన్స్ బిల్డింగ్, అపార్ట్మెంట్ సమస్యలకు ప్రాక్టికల్ పరిష్కారాలు చూపుతుందని చెప్పారు. రేరా సంస్థ రియాల్టర్స్ బిల్డింగ్, అపార్ట్మెంట్ సమస్యలను ప్రాక్టికల్ పరిష్కారాలు చూపుతుందని చెప్పారు. అనంతరం రేరా సభ్యులు దామచర్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ తనకు ఈ పదవి ఇచ్చిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. అధికారులను సమన్వయం చేసుకుని పనిచేస్తానని చెప్పారు. పార్టీలో సేవ చేసిన తనను గుర్తించి ఈ పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. మొన్న నేను ఏపీ రెరా బోర్డు మెంబర్గా ప్రమాణ స్వీకారం చేశాను. నాకు బోర్డు మెంబర్గా బాధ్యతలు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, కానీ యువ నాయకుడు, టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఇప్పుడు మంత్రివర్యులు, విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, అదేవిధంగా గుంటూరు పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, కానీ గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాడికొండ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ గారికి, కానీ గుంటూరు పశ్చిమ శాసనసభ్యురాలు గల్లా మాధవ్ గారికి, గుంటూరు ఈస్ట్ నజీర్ అహ్మద్ గారికి, పత్తిపాటి శాసనసభ్యులు గౌరవనీయులు బొల్ల రామాంజనేయులు గారికి, కానీ
తూలిపాల నరేంద్ర గారికి, ఆలపాటి రాజా గారికి, ముఖ్యంగా పత్తిపాటి పుల్లారావు గారికి, ఎరపతినేని గారికి, భాష్యం ప్రవీణ్ గారికి, అందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. నాకు ఈ పదవి కష్టపడి నిరంతరం సమకూర్చి పార్టీకి పనిచేయడం వల్లే నన్ను అన్ని క్వాలిఫికేషన్స్ తీసుకొని బోర్డు మెంబర్గా ఎన్నిక చేసినందుకు తప్పకుండా మా కమిటీ సారథ్యంలో అంటే చైర్మన్గా శివారెడ్డి గారు, మెంబర్స్గా కులదీప్ గారు, వెంకటరత్నం గారు, వెంకటేశ్వర్ల గారు, గతంలో ఉన్న మెంబర్స్ కూడా కలిపి తప్పకుండా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ రియల్ ఎస్టేట్ యాక్టివిటీస్ బాగా అభివృద్ధి చెందాలా, వారికి ఉన్న సమస్యలన్నింటి కూడా సత్వరమే వీలున్నంత త్వరగా అధికారులతో కలిసి పెద్దలు మంత్రివర్యులు నారాయణ గారు కావచ్చు, అలానే ముఖ్యమంత్రి గారి సలహాలు కూడా తీసుకొని త్వరగా వాటిని పూర్తి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ మాకు ఈ యొక్క కష్టానికి ఫలితం. రియల్ ఎస్టేట్ రంగానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ఏపీ నారెడ్కో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ పరుచూరి అన్నారు. నగరంలో ఏ కన్వెన్షన్ సెంటర్లో నారెడ్కో ఆధ్వర్యంలో అమరావతి ప్రాపర్టీ షో అద్భుతంగా కొనసాగుతుంది. నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో నారెడ్కో ఆధ్వర్యంలో అమరావతి ప్రాపర్టీ షో కార్యక్రమం కొనసాగుతుంది. ఈ అమరావతి ప్రాపర్టీ షో గురించి మరిన్ని వివరాలు ఏపీ నారెడ్కో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అమరావతి ప్రాపర్టీ షో చైర్మన్ కిరణ్ పరుచూరి మీడియాతో పంచుకున్నారు. 3 రోజుల పాటు అమరావతి ప్రాపర్టీ షో ఏర్పాటు చేశామని, అద్భుతంగా ప్రాపర్టీ షో కొనసాగుతుందని చెప్పారు. సొంత ఇంటి కలను సాకారం చేసుకునేందుకు ప్రాపర్టీ షో ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. అమరావతి నగర భవిష్యత్ ఎలా ఉండబోతుందో ప్రాపర్టీ షోలో ప్రదర్శించారని అన్నారు. ఇండియాలోనే అమరావతి అందమైన నగరంగా రూపుదిద్దుకోబోతుందని అన్నారు. అమరావతి ప్రాంతంలోనే పెట్టుబడి పెడితే మంచి భవిష్యత్ ఉంటుందని అన్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, సొంత ఇంటి కల సాకారం చేసుకోవాలి అనుకునే వారికి ప్రాపర్టీ షో మంచి అవకాశమని చెప్పారు. నగరవాసులు ప్రాపర్టీ షోని సందర్శించాలని కోరారు. నా పేరు నారాయణ రెడ్డి అండి. ఇది నారెడ్కో ప్రాపర్టీ షో 11th ప్రాపర్టీ షో. ఇది ప్రిమిసెస్ వచ్చేసి ఏ కన్వెన్షన్ సెంటర్లో సెకండ్ డే రన్ అవుతుంది. ఇది పాజిటివ్ రెస్పాన్స్ ఉందండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ అపార్ట్మెంట్ ఫ్లాట్స్, నెంబర్ ఆఫ్ బిల్డర్స్, ఓపెన్ ఫ్లాట్స్ అన్నీ కూడా ఇక్కడ స్టాల్స్ ప్రొవైడ్ చేశారు. మంచి రెస్పాన్స్ ఉందండి. ఇది వచ్చి మా స్టాల్ వచ్చేసి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అండి, సిల్వర్ స్టాల్ నెంబర్ 1. మేము వచ్చి ఇది 13th ప్రాజెక్ట్ అండి. ఇది పోరంకి ప్రిమిసెస్లో గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు. బందర్ రోడ్డుకి నియర్ బై ఉంటుంది, డిసైడే ఉంటుంది. క్యాపిటల్ హాస్పిటల్ పక్కన వస్తుంది, వాకబుల్ డిస్టెన్స్ అండి. ఇది 4.33 ఏకర్స్లో అండర్ కన్స్ట్రక్షన్ అయిపోయి ఆక్యుపెన్సీకి రెడీగా ఉంది. ఇది 2 బెడ్రూమ్, 3 బెడ్రూమ్, 4 బెడ్రూమ్ ఫ్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు. ఇది వచ్చేసి మీకు ప్రిమిసెస్ కూడా చాలా విశాలంగా ఉంటుందండి. ప్లే ఏరియాస్, జిమ్ ఎక్విప్మెంట్స్, క్లబ్ హౌస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే స్విమ్మింగ్ పూల్ ఉంది, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది, ఎమ్యూనిటీస్ ఎక్కువగా ఉన్నాయండి ప్రజెంట్ దీంట్లో. నెక్స్ట్ మోస్ట్లీ ఏంటంటే అన్డివైడెడ్ షేర్ బాగా ఇస్తారండి. డబుల్ బెడ్రూమ్కి వచ్చేసి 67 స్క్వేర్ యార్డ్స్, త్రిబుల్ బెడ్రూమ్కి వచ్చి 105 స్క్వేర్ యార్డ్స్ వస్తాయి. కొంచెం రూమ్స్ కూడా స్పేషియన్సీగా ఉంటాయి. బెడ్రూమ్స్ కానీ, హాల్స్ కానీ, కిచెన్ ఏరియా కానీ ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. 2 కార్ పార్కింగ్ ఉన్నాయి, 3 కార్ పార్కింగ్ కూడా అవైలబిలిటీ ఉందండి. ఆ సరౌండింగ్స్లో మీకు 3 కార్ పార్కింగ్ 3 బెడ్రూమ్కి ఇవ్వడం అనేది మన కిరణ్ పరుచూరి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నారెడ్కో ఆంధ్రప్రదేశ్. అలానే ఈ నారెడ్కో అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్కి వచ్చేసి ప్రజెంట్ చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. మీరు చూసినారు, ముందుగా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ దసరా అండి, దసరా శుభాకాంక్షలు. ఈ పండుగ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అమరావతి ఫెస్టివల్ అని వచ్చేసి మనం పేరు పెట్టడం జరిగింది. ఈ అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్లో ప్రత్యేకంగా ఏంటంటే మీకు ఈరోజు ఎవరైతే వచ్చేసి సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒకే వేదిక పైన హైరేజ్ గేటెడ్ కమ్యూనిటీస్ కానీ, అదే విల్లా కమ్యూనిటీస్, ఓపెన్ ప్లాట్స్, వీటితో పాటు వచ్చేసి ఇండిపెండెంట్ హౌసెస్, ఇండిపెండెంట్ అపార్ట్మెంట్స్, అలానే మీకు సొంత ఇంటికల్లా ఇల్లు కొనుక్కున్న తర్వాత మీకు ఏంటంటే మెయిన్ ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి బ్యాంక్స్కి వెళ్తూ ఉంటారు హౌసింగ్ ఫైనాన్స్ కోసము. అలానే మీకు వచ్చేసి లైక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, ఐసిఐసిఐ కానీ, యూనియన్ బ్యాంక్ కానీ ఇటువంటి బ్యాంక్ సంస్థలు వచ్చేసి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయి. అలానే మీ సొంత ఇంటిని వచ్చేసి
ఇంటీరియర్ డెకరేషన్ సుందరీకరించుకోవడానికి మీకు ఇంటీరియర్ డెకార్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నారు. వాటితో పాటు ఎవరైనా ఓన్గా వచ్చేసి కన్స్ట్రక్షన్ చేసుకుందాం అనుకున్నా కానీ మీకు బిల్డింగ్ మెటీరియల్స్ కూడా ఇంపార్టెంట్. బిల్డింగ్ మెటీరియల్స్ కూడా వచ్చేసి స్టాల్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. వీటన్నిటికంటే ప్రత్యేకంగా ఏంటంటే మనకి మీ అందరికీ తెలుసు అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజధాని. అది గతంలో కొన్ని అడ్డంకుల వల్ల వచ్చేసి కాలేదు. బట్ ఇప్పుడు వచ్చేసి చాలా స్పీడ్గా వచ్చేసి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే మనకి అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ దాదాపు 1500 ఎకరాల్లో వచ్చేసి మనకి చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని వచ్చేసి దాన్ని నిర్మిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు గొప్ప విజన్ ఉన్న నేత, అది మనందరికీ తెలుసు. గతంలో ఏంటంటే మీకు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో మనకి అప్పుడు హైదరాబాద్ రాజధానిగా ఉండేది. హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు ఆయన ఆ రోజు కట్టింది ఏంటంటే మీకు కేవలం వచ్చేసి ఒక సైబర్ టవర్స్, అదొక ఐకానిక్ బిల్డింగ్. మీకు ప్రపంచంలో వచ్చేసి ఎక్కడా లేని విధంగా వచ్చేసి ఒక ప్రత్యేకమైన డిజైన్ తోటి వచ్చేసి దాన్ని రూపొందించారు. ఆ సైబర్ టవర్స్తోనే మొదలయ్యి ఆ తర్వాత మీరు చూసినారు ఇన్ఫోసిస్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, టీసీఎస్ కానీ, బోలెడ్ ఐటీ కంపెనీస్. దాంతోపాటు ఏంటంటే జీనోమ్ వ్యాలీ, మీకు ఫార్మాసిటీస్ కానీ, ఇవన్నిటితో ఏంటంటే మీకు హైదరాబాద్ ఏంటంటే ఒక మహానగరంగా వచ్చేసి అభివృద్ధి చెందింది. ఇప్పుడు మన అమరావతి విషయానికి వస్తే అప్పుడు ఆ రోజు ఇంకో విషయం ఏంటంటే మీకు ఆ రోజు హైదరాబాద్లో ఎవరెవరైతే ప్రాపర్టీస్ వన్స్ మీకు ఏంటంటే మీకు డెవలప్మెంట్ అభివృద్ధి జరిగి మీకు వచ్చేసి ప్రజలు ఏంటంటే సంపన్నులు అవుతారో ఉద్యోగరీత్యా, అంటే ఎప్పుడైతే మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా వస్తాయో ఆటోమేటిక్గా అంటే ప్రజలు కూడా ఉద్యోగాలు బాగుంటాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.